ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. అశ్వవాహనంపై కల్కి అవతారంలో లక్ష్మీ వెంకటేశ్వరుని దర్శనం, స్నపన తిరుమంజన సేవలో స్వామి అమ్మవార్ల దివ్య సోయగం. రథసప్తమి వేడుకల్లో మీ సేవలు ఎంతో అమూల్యం. శ్రీవారి సేవకులను అభినందించిన టీటీడీ చైర్మన్. తిరుమల శ్రీవారి సేవా సదన్లో సమావేశం. ఫిబ్రవరి 18వ తేదీ నుండి కళ్యాణ వెంకటేశ్వరుని బ్రహ్మోత్సవాలు. శ్రీనివాస మంగాపురంలో టీటీడీ జేఈఓ వీరబ్రహ్మం సమీక్షా సమావేశం. ప్రణాళికాబద్ధంగా ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశం. ప్రయాగ్రాజ్ టీటీడీ శ్రీవారి నమూనా ఆలయంలో ఉత్సవ శోభ. వేడుకగా శ్రీనివాసుని ఊంజల సేవ, వేదోక్తంగా చతుర్వేద హవనం. అశ్వవాహన సేవలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారు దివ్యంగా అభయప్రదానం చేశారు. కడప జిల్లా దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా బుధవారం స్నపన తిరుమంజనం, ఊంజల సేవ, అశ్వవాహన సేవలు నేత్రపర్వంగా జరిగాయి. తిరుమలకు తొలి గడప దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో 9 రోజుల పాటు నవనవోన్మేషంగా బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తున్నారు. ఉత్సవాలలో భాగంగా బుధవారం స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఆలయంలోని మండపంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్నానపీఠంపై శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని వేంచేపు చేశారు. విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, సంకల్ప పూజలు జరిపి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు తదితర ద్రవ్యాలతో అభిషేకం చేశారు. ఆపై పసుపు, చందనం, తులసి మాలలను ఉత్సవాలకు సమర్పణ చేసి పవిత్ర జలాలతో స్నపన తిరుమంజనం నిర్వహించి ధూపదీప నివేదనలు సమర్పించారు. బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే, సింగారాలు మీద మీద సేయరే చెలులు. బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే, తట్టు పునుగుల నూనె తగనిండానంటుకుని గట్టిగా కస్తూరి అట కలివెట్టి, తట్టు పుణుగుల నూనె తగనిండానంటుకుని గట్టిగా కస్తూరి అట కలివెట్టి, ముట్టులేని పన్నీట మజ్జన మాడెనిదే, వెట్టదీర నిలుదరును విసరరే చెలులు. బంగారు మేడలలోన పరమాత్ముడు వాడే, సింగారాలు మీద మీద సేయరే చెలులు. అనంతరం బుధవారం సాయం సంధ్యవేళలో అర్చకులు స్వామివారికి సకల స్వర్ణాభరణాలు, పుష్పమాలలతో కల్కి అవతారంలో సర్వశోభితంగా అలంకరించి ఊయలలో వెంచెపు చేశారు. భక్తి సంకీర్తనలు, మంగళ వాయిద్యాల నడుమ ఊంజల సేవ వేడుకగా జరిగింది. ఆపై శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరుడు అశ్వవాహనంపై ఊరేగారు. శోభాయమానంగా కల్కి రూపంలో అలంకార శోభితులైన స్వామివారిని అర్చకులు అశ్వవాహనంపై ఆసీనులను చేశారు. భాజా భజంత్రీలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధులలో ఊరేగించారు. తిరుమల శ్రీవారి భక్తులకు సేవ చేస్తే శ్రీవారికి సేవ చేసినట్టేనని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు తెలిపారు. తిరుమలలోని శ్రీవారి సేవా సదన్ 2 భవనంలో బుధవారం సాయంత్రం శ్రీవారి సేవకులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా చైర్మన్ బిఆర్ నాయుడు మాట్లాడుతూ, శ్రీవారి సేవ చేసే భాగ్యం అందరికీ రాదని, రథసప్తమి సందర్భంగా శ్రీవారి భక్తులకు విశేష సేవలందించిన శ్రీవారి సేవకులకు అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నానన్నారు.
రథసప్తమి పర్వదినాన శ్రీవారి సేవకులు చేసిన సేవలను ప్రత్యక్షంగా తిలకించిన చైర్మన్ వారి కష్టాన్ని గుర్తు తెచ్చుకుని భావోద్వేగానికి గురయ్యారు. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు ఎంత ఆనందంగా ఉందంటే మాటలు రావటం లేదు. ఎందుకంటే నేను కూడా ఒక సేవకుడినే. నేను కూడా కొన్ని సంవత్సరాల నుంచి సేవ చేయలేని ఉద్దేశంతో ప్రయత్నం చేయటం జరిగింది. 3 నెలల క్రితం నాకు శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఈ అవకాశం ఇచ్చారు. శ్రీవారి సేవ చేయటం అంటే అది సామాన్యమైంది కాదు, అందరికీ అవకాశం రాదు. ఈ అవకాశం వచ్చిన మీ అందరికీ నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నేను గత కొన్నేళ్లుగా చూస్తున్నాను ఈ సేవకులకు రావటం, వాళ్ళందరూ భక్తులకి సేవ చేయటం చూశాను. నేను అప్పుడు అనుకునేవాళ్ళని, వీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎలా వస్తున్నారు, దీనికి సిస్టమ్ ఏంటనేది నాకు తెలియదు. తర్వాత కానీ నాకు రవి గారు వచ్చి, సిపిఆర్ఓ గారు వచ్చి ఎక్స్ప్లెయిన్ చేశారు సిస్టమ్ ఇట్లా ఉంటుంది అని. కాబట్టి ఈ సిస్టమ్ని ఇంకా మనం డెవలప్ చేద్దాం. ఎక్కువ మంది శ్రీవారి సేవకుల్ని శ్రీవారి సేవ కోసం, భక్తుల కోసం వినియోగిద్దాం. మీ అందరికీ నిజంగా ఎలా కృతజ్ఞతలు తెలపాలో నాకు అర్థం కావట్లేదు. ముఖ్యంగా నేను చూశాను, నేను మొన్న రాత్రి అర్ధరాత్రి 1 గంటకి నేను మొత్తం గ్యాలరీస్ అంతా కూడా తిరిగి పరిశీలించడం జరిగింది. ఎంతమంది ఆ చలిలో పడుకున్నారు, నిజంగా అద్భుతం. నేను ఎక్కడ చూడలేదు ఇంత అద్భుతాలు. ఈ సేవకులు అనేది ఎవరైతే ఉన్నారో అది అందరికీ అవకాశం రావట్లేదు. నాకు వచ్చినట్టే ఏదో ఒక రోజు అందరికీ వస్తుంది. కాబట్టి ఇది వ్యవస్థ 2000 సంవత్సరం నాడు ప్రారంభించారు శ్రీ కంచి పీఠాధిపతి శ్రీ జయేంద్ర సరస్వతి గారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవరైతే సేవకులు పనిచేస్తున్నారో వాళ్ళు చాలా అద్భుతంగా పనిచేస్తున్నారు. వాళ్ళందరికీ ఏ విధంగా నేను సహాయపడగలనో నాకు తెలియదు, కానీ మీ అందరికీ కృతజ్ఞతలు తెలపడం తప్ప నాకు ఇంకేమీ తెలియదు. సిపిఆర్ గారు వచ్చి నన్ను ఇన్వైట్ చేసినప్పుడు నేను తప్పకుండా వస్తాను, వాళ్ళందరినీ కలుస్తాను, వారి సేవల్ని అభినందించాలి అనే ఉద్దేశంతోనే నేను ఇక్కడికి రావటం జరిగింది. కాబట్టి పేరు పేరున మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఏదన్నా విధి నిర్వహణలో అధికారులు అయితే ఏమైంది, లేకపోతే ఇంకెవరైనా కానీ మీకు ఎలాంటి ఇబ్బందులు కలిగించున్నా అవన్నీ మర్చిపోయి సంతోషంగా వెళ్ళాలి, మీ గమ్యస్థానాలకు చేరుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. అవకాశం అంటే మళ్ళీ మీ అందరితోని కూడా మళ్ళీ కలుస్తాను. నేను ఇక్కడే ఉంటాను. కాబట్టి ఏదైనా కావాలంటే నన్ను కూడా మీరు డైరెక్ట్గా వచ్చి కలవచ్చు. నా చిన్నప్పటి నుంచి నేను తిరుమలకు వస్తూ ఉంటాను. సంవత్సరానికి 3-4 సార్లు వచ్చేవాడిని. ఎన్నోసార్లు నాకు దర్శనం దొరక్క నేను వెళ్ళిపోయిన రోజులు కూడా ఉన్నాయి. మరి శ్రీవారు ఏమనుకున్నారు ఏమో, నాకు ఇంత భాగ్యం కలిగించినందుకు నేను ప్రత్యేకంగా శ్రీవారికి పాదాభివందనాలు చేసుకుంటున్నాను. నాకు వచ్చినట్టే అందరికీ కూడా అవకాశాలు వస్తాయి తప్పకుండా. శ్రీవారి అనుగ్రహం ఉండాలి, ఆయన సేవ చేయించుకునేదానికి కూడా మనకి ఇది ఉండాలి. అది అందరికీ వస్తుందని చెప్పి ఆశిస్తున్నాను. ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఓం నమో వెంకటేశాయ. టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారి డాక్టర్ టి రవి మాట్లాడుతూ, టీటీడీ చైర్మన్గా బిఆర్ నాయుడు వచ్చాక శ్రీవారి సేవకులకు సుపథం ద్వారా సులభతరంగా దర్శనం కల్పించారని పేర్కొన్నారు. సో తమరు వచ్చిన తర్వాత ఈ డెసిషన్ మారి సుపథం ద్వారా వీరిని సులభతరంగా దర్శనానికి పంపడానికి వీరికి
అవకాశం కలిగింది సార్. సో 7 రోజుల పాటు కష్టపడ్డ వీళ్ళకి సుపథం ద్వారా ఇప్పుడు గంటలోనే వీరికి దర్శనం అయ్యి తిరుగు ప్రయాణం అవుతున్నారు సార్. చాలా సంతోషంగా వారు వెళ్తున్నారు సార్. అలాగే ఏ విభాగంలో వీరికి డ్యూటీలు వేస్తే ఆ విభాగంలో పూర్తి స్థాయిలో పూర్తిగా డెడికేషన్తో డిసిప్లిన్గా వీరు సేవలు అందించడం, ప్రతి విభాగం యొక్క అధికారి వారి యొక్క సేవలను కొనియాడుతూ రెస్పెక్ట్గా వాళ్ళకి ఆయా డిపార్ట్మెంట్లో వాళ్ళ సేవలను ఉపయోగిస్తున్నారు సార్. ఈ సందర్భంగా పలువురు శ్రీవారి సేవకులు మాట్లాడుతూ తిరుమలలో టీటీడీ నిర్వహణ అత్యద్భుతంగా ఉందని, సీనియర్ అధికారుల నుండి కింది స్థాయి వరకు ఎంతో సమన్వయంతో నభూతో నభవిష్యత్ అన్న చందంగా భక్తులకు సేవలందిస్తున్నారని ప్రశంసించారు. నా పేరు సౌమ్య. నేను సిద్దిపేట నుంచి వచ్చాను సేవకి. ఫిబ్రవరిలో సేవకి రావాలి అన్న ఒక కాన్సెప్ట్ నాలో ఉంది. మార్చిలో రాలేదు, ఏప్రిల్లో రాలేదు, మళ్ళీ మేకి కూడా ట్రై చేస్తున్నాను, రాలేదు. కానీ ఇందాక సార్ చెప్పినట్టుగా ఆయన కృప మన పైన ఉంటే మన సంకల్పం గట్టిదైతే వస్తుంది. ఎందుకంటే ఆఫ్లైన్లో సేవకు వచ్చాను నేను. నాకు జస్ట్ 1 డే ముందు నైట్ 9 o'clockకి మెసేజ్ ఆఫ్లైన్లో సేవ అని చెప్పేసి ఒక టెన్షన్ సార్ అన్నట్టుగా వచ్చింది మొదలు. ఆన్లైన్లో వాళ్ళకి సేవ రావట్లేదు, ఆఫ్లైన్లో మనకి ఇక్కడ వస్తుంది అని చెప్పేసి. కానీ ఇక్కడున్న ప్రతి ఒక్క ఎంప్లాయీకి నా యొక్క శిరస్సు వంచి పాదాభివందనాలు. ఎందుకంటే నేను లైవ్గా చూశాను. ఒక అరగంట సేపు మనకు రావాల్సిన సేవ అలర్ట్ కాకపోతే టెన్షన్ పడ్డాం, హరీబరీ చేసాం, గడబడి చేసాం. కానీ వాళ్ళు ఎంతో ఓపికగా ప్రతి ఒక్కరికి పాజిటివ్గా మీకు ఖచ్చితంగా సేవ వస్తుంది, మేము ఇస్తామని చెప్పేసి ఎవరిని డిసప్పాయింట్ చేయకుండా అందరికీ సేవ కల్పించారు. నేను ఇండియా వదిలేసి 35 years అయింది. బట్ ఎస్టర్డే వాస్ మైండ్ బ్లోయింగ్. ది అమౌంట్ ఆఫ్ పీపుల్, ఎంతమంది ఉండే, ఎంతమందికి ఎలా ఫీడ్ చేశాము. బికాస్ నేను నిన్న 2 roles ప్లే చేశాను, యాజ్ అన్ అబ్జర్వర్ అండ్ యాజ్ అ సేవక్. As a sevak, all my colleagues, you all did a fantastic job. I can say that. And as an observer, ne chusindi, akkada nenu Birmingham lo mak Balaji temple peddaga undi. It is one of the biggest temples in the UK. Nenu akkada volunteer chestanu. I had so many lessons to take from here just based on yesterday's event. Ante manamu ee event kaakamundu attend aina meeting ఆస్థాన మండపంలో ది కోఆర్డినేషన్ రైట్ ఫ్రమ్ సీనియర్ మేనేజ్మెంట్ టు మన లెవెల్ వరకు, సేవక్ లెవెల్ వరకు ఎంత స్ట్రీమ్ లైన్, ఎంత పర్ఫెక్ట్ ఉండే అంటే మనలో అందరికీ తెలుసు ఏ ఇన్సిడెంట్ అయితే ఎవరికి రెఫర్ చేయాలి, అది ఎలా సాల్వ్ అవుతుంది. 6వ నెలలో మనకు ఎన్నికలైన తర్వాత, కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా మంత్రివర్గం కంటే కూడా తిరుమల తిరుపతి దేవస్థానం అధ్యక్షులు, చైర్మన్ ఎవరవుతారా అనే ఒక ఉత్సుకత, ఉత్సాహం, ఉత్కంఠ ఉండేది. ఆ పదవిని TV5 అధినేత గౌరవనీయులు శ్రీ బిఆర్ నాయుడు గారికి వచ్చిన వెంటనే ఆ సంస్థకు, ఆ ఆధ్యాత్మిక కేంద్రానికి సత్వరం న్యాయం జరుగుద్ది, భక్తులకు అసౌకర్యం లేకుండా అన్ని విధాలుగా ఆయన ఉన్నటువంటి కాల పరిమితిలో అత్యంత అద్భుతంగా భక్తులకు సేవ జరుగుతుంది, దర్శన భాగ్యం త్వరగా జరుగుతుందనే ఆకాంక్షతోటి 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు ఉన్నారు. అనంతరం టీటీడీ సిపిఆర్ఓ రవి, టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడుకు చిత్రపటాన్ని అందజేశారు. ఈ సందర్భంగా శ్రీవారి సేవకులకు విభాగాల వారీగా విధులు కేటాయించే పద్ధతిని చైర్మన్ పరిశీలించారు. శ్రీనివాసమంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తి చేయాలని టీటీడీ జేఈఓ వి వీరబ్రహ్మం అధికారులను ఆదేశించారు. బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై జేఈఓ బుధవారం సాయంత్రం అధికారులతో శ్రీనివాసమంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా టీటీడీ జేఈఓ వి వీరబ్రహ్మం మాట్లాడుతూ ఫిబ్రవరి 18వ తేదీ ధ్వజారోహణంతో ప్రారంభమై 26వ తేదీ ధ్వజ అవరోహణంతో ముగియనున్న బ్రహ్మోత్సవాలకు రాజీ లేని విధంగా ఏర్పాట్లు చేసి తిరుమల బ్రహ్మోత్సవాలను తలపించేలా నిర్వహించాలని ఆదేశించారు. ఉద్యానవన విభాగం ఆధ్వర్యంలో ప్రత్యేకంగా పుష్పాలంకరణలు, ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో ముందస్తుగా క్యూలైన్లు, చలువ పందిళ్లు, అన్ని కూడళ్లలో ఫ్లెక్సీ బోర్డులు, విద్యుత్ విభాగం ఆధ్వర్యంలో వివిధ దేవతామూర్తుల కటౌట్లు, దేదీప్యమానంగా విద్యుత్ అలంకరణలు ఏర్పాటు చేయాలని చెప్పారు.
ప్రచార రథాల ద్వారా చుట్టుపక్కల గ్రామాలలో ప్రచారం చేయాలన్నారు. బ్రహ్మోత్సవాలలో అవసరమైనంత మంది శ్రీవారి సేవకులను అందుబాటులో ఉంచాలని ప్రజా సంబంధాల అధికారికి సూచించారు. వాహన సేవలను ఎస్వీబీసీ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయాలని సూచించారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలలో రోజువారీ వాహనాలను సిద్ధంగా ఉంచుకోవాలని, స్వామి అమ్మవార్లను ఆకర్షణీయంగా అలంకరించాలని కోరారు. టీటీడీ ప్రాజెక్టుల ద్వారా ఆధ్యాత్మిక, ధార్మిక కార్యక్రమాలు, వాహన సేవల ముందు సాంస్కృతిక ప్రదర్శనలు ఏర్పాటు చేయాలన్నారు. భక్తుల రద్దీకి అనుగుణంగా అదనపు మరుగుదొడ్లు, అదనపు పారిశుద్ధ్య కార్మికులను నియమించాలని ఆరోగ్య విభాగం అధికారులను ఆదేశించారు. ప్రథమ చికిత్సా కేంద్రాలు, అంబులెన్సులు, ఫైర్ ఇంజన్లు, అగ్నిమాపక సిబ్బంది అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నారు. టీటీడీ నిఘా భద్రతా విభాగం, పోలీసు యంత్రాంగం సమన్వయం చేసుకుని పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపట్టాలని జేఈఓ వీరబ్రహ్మం ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో ఆలయ ప్రత్యేక శ్రేణి డిప్యూటీఓ వరలక్ష్మి, వైఖానస ఆగమ సలహాదారు మోహన రంగాచార్యులు, వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీనివాస మంగాపురం ఆలయ అర్చకులు శ్రీ బాలాజీ రంగాచార్యులు ఎస్వీబీసీతో ప్రత్యేకంగా మాట్లాడుతూ బ్రహ్మోత్సవాల విశేషాలను వివరించారు. ఓం నమో వెంకటేశాయ. శ్రీనివాస మంగాపురంలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రతి సంవత్సరంలో వలె ఈ సంవత్సరం కూడా స్వామివారికి సార్వకామిక నవాన్నిక బ్రహ్మోత్సవ కార్యక్రమం ఫిబ్రవరి 17వ తేదీ అంకురార్పణతో ప్రారంభమై 18 ధ్వజారోహణము, 22వ తేదీ గరుడ సేవ, 23 వసంతోత్సవ కార్యక్రమం, అలానే 25 బృహద్రథోత్సవం, 26 చక్రస్నాన కార్యక్రమాలు, ధ్వజ అవరోహణంతో ఈ బ్రహ్మోత్సవ కార్యక్రమం ముగియనుంది. శాంత్యోత్సవము, శ్రద్ధోత్సవము, అలా పర్యాయంగా పిలువబడేటటువంటి బ్రహ్మోత్సవం ఒక్కసారి స్వామికి జరపడం వల్ల సంవత్సరంలో స్వామికి కావలసినటువంటి శక్తిని ఆపాదిస్తూ స్వామిని దర్శనం చేసినంత మాత్రం చేత ఈ బ్రహ్మోత్సవంలో 12 వర్షయిస్తు యత్పుణ్యం, 12 సంవత్సరాలు స్వామిని మనం దర్శనం చేసి ఆరాధన చేసిన ఫలితం ఒక్క బ్రహ్మోత్సవంలో స్వామి దర్శనం ద్వారా అందుతుంది అని మనకు శాస్త్రం చెప్తోంది. ఒక్కొక్క వాహనంలో స్వామివారు దేవేరులతోనూ, ఒక్కొక్క వాహనంలో స్వామి ఒక్కరే తిరుమాడ వీధుల్లోనూ విహరిస్తూ మనందరికీ దర్శన భాగ్యం చేయడం జరుగుతుంది. అందరూ ఈ జరిగేటువంటి వాహన సేవల్లోనూ విశేష కార్యక్రమాల్లోనూ పాత్రులవుతూ ప్రత్యక్షంగా వచ్చి స్వామివారిని దర్శనం చేసుకొని తీర్థప్రసాదాలు స్వీకరించి శ్రీవారి అనుగ్రహానికి పాత్రులు కాగలరని కోరుతూ నమో వెంకటేశాయ. తిరుచానూరు శ్రీ సూర్యనారాయణ స్వామి వారికి ఓ భక్తుడు 400 గ్రాముల వెండి యజ్ఞోపవీతాన్ని వితరణ చేశారు. సూర్య జయంతి సందర్భంగా మంగళవారం తిరుపతికి చెందిన దాత రాఘవులు తిరుచానూరు ఆలయ ఏఈఓ దేవరాజులకు ఈ యజ్ఞోపవీతాన్ని అందజేశారు. ప్రయాగరాజ్ 6వ సెక్టార్లోని టీటీడీ శ్రీవారి నమూనా ఆలయంలో బుధవారం శ్రీ వెంకటేశ్వరునికి ఊంజల సేవను నేత్రపర్వంగా నిర్వహించారు. అదేవిధంగా విశ్వ సంక్షేమాన్ని కాంక్షిస్తూ చతుర్వేద హవనం వేదోక్తంగా సాగింది. త్రివేణి సంగమ పుణ్యప్రదేశం పుణ్యస్నానాలు ఆచరించే అశేష భక్తులతో కలకల్లాడుతోంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ప్రయాగరాజులో మహాకుంభమేళ ఆధ్యాత్మిక భరితంగా కొనసాగుతోంది. నిత్యం లక్షలాదిగా భక్తులు తరలివచ్చి త్రివేణి సంగమంలో పవిత్ర స్నానాలను ఆచరిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రయాగరాజులోని 6వ సెక్టార్లో ఏర్పాటు చేసిన టీటీడీ ఆధ్వర్యంలోని శ్రీవారి నమూనా ఆలయం ఉత్సవ శోభతో కలకల్లాడుతోంది. ఇందులో భాగంగా బుధవారం సాయంత్రం ఊంజల సేవ వేడుకగా జరిగింది. స్వర్ణాభరణాలు, సుగంధ పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించిన స్వామివారిని అర్చకులు ప్రాంగణంలోని ఊయలలో వెంచేపు చేశారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ సాగిన ఊంజల సేవలో శ్రీనివాసుని దర్శనం చేసుకుని కుంభమేళ భక్తులు పరవశులయ్యారు. ఉయ్యాల ఊపులు ముద్దులయ్యా, వెయ్యారు గోపికలు వేడుకను చెదరు. ఉయ్యాల ఊపులు ఓ ముద్దులయ్యా, వెయ్యారు గోపికలు వేడుకను చెదరు. ఉయ్యాల ఊపులు ఓ ముద్దులయ్యా, ఉయ్యాల 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 ఉయ్యాల. అనంతరం స్వామివారికి ప్రాకారోత్సవం జరిగింది.
శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. ఇక సకల జనులు శాంతి సౌభాగ్యాలతో విలసిల్లాలని కోరుతూ చతుర్వేద హవనాన్ని వేదోక్తంగా నిర్వహించారు. ముందుగా హోమద్రవ్యాలను స్వామివారి పాదాల చెంత ఉంచి పూజలు జరిపి స్వామివారి అనుజ్ఞ తీసుకున్నారు. అనంతరం శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు అర్చకం వేణుగోపాల దీక్షితుల ఆధ్వర్యంలో అగ్ని ప్రతిష్ఠ, దేవతావాహనం, సంకల్పంతో శాస్త్రోక్తంగా చతుర్వేద హవనాన్ని పూర్తి చేసి లఘుపూర్ణాహుతి సమర్పించారు. ఆపై టీటీడీ వేద పండితులు నమూనా ఆలయ ప్రాంగణంలో సర్వ సంక్షేమాన్ని కాంక్షిస్తూ వేదపారాయణం నిర్వహించారు. తిరుపతిలోని ఎంఆర్ఓ కార్యాలయం ప్రాంగణంలో కొలువుతీరి ఉన్న శ్రీ లక్ష్మీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో బుధవారం సాయంత్రం కళ్యాణోత్సవం ఘనంగా జరిగింది. ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన చక్కటి వేదికపై శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని సర్వశోభితంగా అలంకరించి కొలువు తీర్చారు. విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, రక్షాబంధనం, యజ్ఞోపవీత ధారణ, మాంగళ్య పూజలను నిర్వహించిన అనంతరం వేదమంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ కళ్యాణోత్సవాన్ని కమనీయంగా నిర్వహించారు. తెలంగాణలోని ప్రసిద్ధ యాదాద్రి శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారి దేవాలయానికి అనుబంధంగా ఉన్న పాతగుట్ట లక్ష్మీ నృసింహుని ఆలయంలో అధ్యయనోత్సవాలు వేడుకగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాలలో భాగంగా స్వామి అమ్మవార్లను వర్ణశోభిత పుష్పమాలను, ఆభరణాలతో సుందరంగా అలంకరించి తిరుచిపై కొలువు తీర్చారు. ఆపై వేద పండితులు స్వామి అమ్మవార్ల ముందు దివ్య ప్రబంధ సేవాకాలం నిర్వహించారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ తిరుచి ఉత్సవం జరిగింది. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. నంద్యాలలో నెలవైన శ్రీ భద్రావతి సమేత భావన ఋషి ఆలయం భక్తులతో కలకల్లాడింది. ఉత్సవ శోభతో కాంతులేనింది. ఆలయంలో నిర్వహించిన భద్రావతి సమేత భావన ఋషి కళ్యాణోత్సవ వీక్షణంతో భక్తులు తన్మయులయ్యారు. విశాలమైన ఆలయ ప్రాంగణంలో చక్కగా ఏర్పాటు చేసిన వేదికపై స్వర్ణాభరణాలు, సుగంధ పుష్పాలతో శోభాయమానంగా అలంకరించి వెంచేపు చేశారు. కలశ స్థాపన, పుణ్యాహవచనం, కలశ పూజ, గణపతి పూజ, కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, మాంగళ్య పూజలు నిర్వహించారు. వేదమంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ భద్రావతి సమేత భావన ఋషి కళ్యాణాన్ని విశేషంగా పూర్తి చేశారు. ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలులో కొలువైన శ్రీ గోపయ్య స్వామి, శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ తల్లి కళ్యాణోత్సవ ఏర్పాట్లు సంప్రదాయ శోభితంగా ప్రారంభమయ్యాయి. కళ్యాణ మహోత్సవ ఏర్పాట్లలో భాగంగా తలంబ్రాలు సిద్ధం చేసే కార్యక్రమాన్ని కమనీయంగా నిర్వహించారు. ముందుగా గర్భాలయంలో అమ్మవారికి విశేష అర్చనలు నిర్వహించారు. అనంతరం ఆలయ ముఖమండపంలో ఉత్సవమూర్తులకు చక్కటి అలంకరణలతో పూజలు చేశారు. అమ్మవారి రంగుల మండపం వద్ద ఆలయానికి పసుపు, కుంకుమలతో ఊరేగింపుగా చేరుకొని బియ్యం, పసుపు, కుంకుమలతో తలంబ్రాలను సిద్ధం చేశారు. అర్చకులు తలంబ్రాలకు హారతులు అందజేశారు.
పంచమాధవ దివ్యక్షేత్రాల్లో ఒకటిగా భాసలుతున్న కాకినాడ జిల్లా పిఠాపురంలో కొలువైన శ్రీ రాజ్యలక్ష్మి సమేత శ్రీ కుంతి మాధవ స్వామివారి దేవాలయంలో విశేష అర్చనలు వేడుకగా జరిగాయి. ఈ ఆలయంలో ఈ నెల 6వ తేదీ నుండి 13వ తేదీ వరకు మాధవస్వామి వార్షిక దివ్య కళ్యాణ మహోత్సవాలు ఘనంగా జరగనున్నాయి. ఉత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లను దేవాదాయ శాఖ అధికారులు కుంతి మాధవ స్వామి భక్త బృందం పర్యవేక్షిస్తున్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని శ్రీగిరి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో ఆదిత్య హోమం శాస్త్రోక్తంగా జరిగింది. ముందుగా అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను సర్వాంగ సుందరంగా అలంకరించి సూర్యప్రభ వాహనంపై వేంచేపు చేసి ఆరాధనలు జరిపారు. ఆపై ఆలయ ప్రాంగణంలో హోమగుండాలను ఏర్పాటు చేసి ఆదిత్య హోమాన్ని వేడుకగా నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. తిరుపతి జిల్లా చెల్లకూరు మండల పరిధిలోని తూర్పు కనుపూరు గ్రామంలో నెలవైన శ్రీ ముత్యాలమ్మ తల్లి ఆలయంలో పల్లకీ ఉత్సవం కనుల పండుగగా జరిగింది. శ్రీ ముత్యాలమ్మ తల్లిని అర్చకులు పట్టు వస్త్రాలు, ఆభరణాలతో సర్వశోభితంగా అలంకరించి పల్లకీపై కొలువు తీర్చారు. ప్రత్యేక పూజల అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ ప్రాకారంలో పల్లకీ ఉత్సవాన్ని నిర్వహించారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో కొలువైన శ్రీ భద్రావతి సమేత భావన ఋషి ఆలయంలో స్వామివారి కళ్యాణోత్సవం కనుల పండుగగా జరిగింది. మాసోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై సర్వశోభితంగా అలంకరించిన స్వామి అమ్మవార్లను వేంచేపు చేశారు. రక్షాబంధనం, యజ్ఞోపవీత ధారణ, మాంగళ్య పూజ తదితర వైదిక క్రతువులను నిర్వహించిన తర్వాత వేదమంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ భద్రావతి సమేత భావన ఋషి కళ్యాణాన్ని వేడుకగా నిర్వహించారు. ఆరోగ్య ప్రదాత ఆదిత్యుని సేవలో ఆబాల గోపాలం మురిసిందే. రథసప్తమి సందర్భంగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రసిద్ధ దేవాలయాలు ఆధ్యాత్మిక శోభతో ప్రకాశించాయి. ఆ విశేషాలు మీకోసం. కాకినాడ జిల్లా అన్నవరంలోని ప్రసిద్ధ శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి ఆలయంలో రథసప్తమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయంలోని వార్షిక కళ్యాణ వేదికపై ప్రత్యక్ష నారాయణుడైన శ్రీ సూర్యనారాయణ స్వామివారికి ప్రత్యేక వైదిక క్రతువులను నిర్వహించారు. అనంతరం అష్టోత్తర సహస్రనామాల సహితంగా వేద పండితులు సూర్య భగవానుడికి వేద పారాయణం, వేద స్వస్తి నిర్వహించి ఆసనాలను నివేదించారు. కలియుగ ప్రత్యక్ష దైవం అరసవెల్లి శ్రీ సూర్యనారాయణ స్వామివారి దేవాలయం భక్తుల దైవనామ స్మరణలతో ప్రతిధ్వనించింది. సూర్య జయంతిని పురస్కరించుకుని స్వామివారి దర్శనార్థం వేలాదిగా భక్తులు ఆలయానికి తరలి రావడంతో ఎటు చూసినా సందడిగా కనువిందు చేసింది. ఈ సందర్భంగా ప్రభుత్వం తరపున దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వినయ్ చంద్ శ్రీ సూర్యనారాయణ స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, పలువురు పుర ప్రముఖులు పాల్గొన్నారు. ఇక సూర్య జయంతి సందర్భంగా భక్తులు ఆలయ ప్రాంగణంలో పిడకలతో క్షీరాన్నం వండి ఆదిత్యునికి నివేదించారు. సింహపురి వాసుల కల్పతరువుగా కటాక్షిస్తున్న నెల్లూరులోని తల్పగిరి శ్రీరంగనాథుడు బంగారు గరుడ వాహన సేవలో అనుగ్రహించారు. రథసప్తమి వేడుకల్లో భాగంగా అర్చకులు స్వామివారికి నిత్య షోడశోపచారాదులను నిర్వహించిన అనంతరం బంగారు ఆభరణాలతో సర్వశోభితంగా అలంకరించి గరుడ వాహనంపై వేంచేపు చేశారు. భక్తులు దైవనామ స్మరణలు చేస్తుండగా బాజా భజంతీల నడుమ శ్రీరంగనాథుడు బంగారు గరుడ వాహనంపై ఆలయ వీధుల్లో ఊరేగుతూ నీరాజనాలు అందుకున్నారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో కొలువైన పురాతన శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో శేషవాహన సేవ జరిగింది. రథసప్తమి వేడుకల్లో భాగంగా అర్చకులు మూలవర్లకు నిత్యార్చనలు జరిపి స్వామివారి ఉత్సవమూర్తిని సుందరంగా అలంకరించి శేషవాహనంపై వేంచేపు చేశారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ వీధుల్లో శేషవాహన సేవ విశేషంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఖమ్మం శాఖ ఆధ్వర్యంలో ఖమ్మంలో రథసప్తమి వేడుకలు కమనీయంగా జరిగాయి. ఈ సందర్భంగా సూర్య భగవానుని చక్కటి అలంకరణలో సూర్యప్రభపై వేంచేపు చేసి ఊరేగించారు. అనంతరం విద్యార్థులచే నిర్వాహకులు ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్య భగవానుని సేవిస్తూ సూర్య నమస్కారాలు, ఆదిత్య హృదయ పారాయణం నిర్వహించారు. నల్గొండలోని ఓ ప్రైవేటు పాఠశాలలో ఆదిత్య హృదయం స్తోత్ర పారాయణాలు నిర్వహించారు. రథసప్తమిని పురస్కరించుకుని నిర్వాహకులు
ఆరోగ్య ప్రదాత ఆదిత్యను సేవిస్తూ విద్యార్థులచే ఆదిత్య హృదయం పారాయణం నిర్వహించారు. అనంతరం సూర్య నమస్కారాల విశిష్టతను వివరించి సూర్య నమస్కారాలు నిర్వహించారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని ప్రసిద్ధ స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో రథోత్సవం జరిగింది. రథసప్తమి వేడుకల్లో భాగంగా అర్చకులు చూడ చక్కగా తీర్చిదిద్దిన రథంపై సర్వశోభితంగా అలంకరించిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారిని వేంచేపు చేశారు. మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ ఆలయ వీధుల్లో స్వామివారి రథోత్సవం రమణీయంగా సాగింది. ముగ్ధ మనోహరంగా అనుగ్రహించిన స్వామివారి దర్శనంతో భక్తులు పులకించారు. తిరుపతి జిల్లా గూడూరులోని ప్రసిద్ధ శ్రీ అళగనాథ స్వామివారి దేవాలయంలో రథసప్తమి ఉత్సవాలను వేడుకగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి సూర్యప్రభ వాహన సేవను నిర్వహించారు. అనంతరం తూర్పు వీధిలోని నాలుకాళ్ల మండపంలో స్వామివారిని వేంచేపు చేసి విశేష అర్చనలు జరిపి హారతులు అందజేశారు. విజయవాడ పున్నమ్మ తోటలో కొలువైన టీటీడీ శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో రథసప్తమిని వేడుకగా నిర్వహించారు. స్వామివారికి ప్రాతకాల నిత్యార్చనలు నిర్వహించిన అనంతరం శ్రీదేవి భూదేవి సమేత స్వామివారి ఉత్సవమూర్తులను తిరుచిపై వేంచేపు చేశారు. మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధులలో స్వామివారి ఊరేగింపు ఉత్సవం విశేషంగా జరిగింది. నంద్యాల జిల్లాలోని ప్రసిద్ధ మహానంది క్షేత్రంలో రథసప్తమి పర్వదినాన్ని కనుల పండుగగా నిర్వహించారు. ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో శ్రీ మహానందీశ్వరుని చెంత ప్రత్యేక పూజలు నిర్వహించారు. సూర్య నమస్కారాలు, సూర్యారాధన, సూర్య యంత్ర ఆరాధన, రథానికి ఉపచారాలు నిర్వహించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.